గురూజీ అచ్చంపేట నుంచి రమాదేవి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి రమాదేవి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నాకు తెలియదు మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ గుర్తుందా? 1979 మే 1 మేడం. ఓకే, పుట్టిన సమయం తెలియదు మేడం. సుమారు ఎంత ఉండొచ్చు? ఉదయం జన్మించారా, సాయంత్రమా? తెలియదు మేడం, అది అమ్మ వాళ్ళకే తెలుసు. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ. నమస్తే తల్లి. శతకోటి వందనాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. గురూజీ, నేను కొంచెం ఆర్థిక పరిస్థితిలో ఉన్న గురూజీ. ఎన్ని డబ్బులు వచ్చినా కూడా ఇంట్లో ఉండవు గురూజీ. నాకు 2 ఆడపిల్లలు. అదే ఆ బొప్పాయి ట్రావెల్స్ గురూజీ నాది. బొప్పాయా? బొప్పాయి గురూజీ. ఓకే, బొప్పాయా. బొప్పాయి గురూజీ. ఆ ట్రావెల్స్ ఆ వ్యాన్లు తీసుకున్నా, 2 వ్యాన్లు తీసుకున్నా గురూజీ. చక్కగా ఈ మధ్య నడుస్తలేవు. ఎన్ని డబ్బులు వచ్చినా కూడా అసలు ఇంట్లో నిలుస్తలేదు గురూజీ. అప్పే విధంగా చేసుకున్నారా? ఫైనాన్స్ తీసుకున్నా గురూజీ. వచ్చేదంతా దానికి కట్టేకి సరిపోతూ ఉంది. సరిపోతుంది గురూజీ. ఇంట్లో అయితే ఏం మిగులుతలేవు. సరే తల్లి, ఇక డెవలప్మెంట్ కావాలి మీకు, ట్రావెల్ బిజినెస్ అంతే. అవును గురూజీ. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావమ్మా? 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా గురూజీ. అంతకుముందు ఏం చేసేదానివి? అంతకుముందు ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసేదాన్ని గురూజీ. సరే తల్లి. మీ భర్త? మా భర్త కండక్టర్ గురూజీ. గవర్నమెంట్ జాబా? గవర్నమెంట్ జాబ్ గురూజీ. సరే తల్లి, ఇద్దరు ట్రావెల్స్లో ఉన్నారైతే? అవును గురూజీ. సరే తల్లి, ఇప్పుడు మీకు ఈ యొక్క అభివృద్ధి అవ్వడానికి నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చక్కగా చేయండి. సరే గురూజీ. ఎందుకంటే శుక్రుడు బాగుండాలి ఎప్పుడు. ట్రావెల్స్, ఇనుపు ఇవన్నీ చక్కగా అచ్చు రావాలి అంటే శుక్రుడు బాగుండాలి జాతకంలో. అందువలన శుక్రదోషం ఏదో మీకు ఉండుంటుంది. అందుకే అది చూడండి, 6వ గ్రహం శుక్రుడు. శుక్రదోషం ఉంది. ప్రతి శుక్రవారము తెల్లటి గుడ్డ, అనుములు కానీ లేదా అనుములు పప్పు కానీ పెట్టి యథాశక్తి దక్షిణ సమేతంగా ఏదైనా దేవాలయంలో దానం ఇవ్వండి. దేవాలయం లేదు అంటే శుక్రుడు ఉంటాడు కదా, నవగ్రహాల్లో శుక్రగ్రహము, దాని ముందు పెట్టి ఏదైనా మల్లెపూలు కాస్త అలంకరించి నెయ్యి దీపం వెలిగించి రండి. ఇలా 16 శుక్రవారాలు చక్కగా చేస్తే శుక్ర అనుగ్రహం మీకు వచ్చేస్తుంది. తర్వాత మీరు ఈ డైమండ్ రింగ్ ఏదైనా వేసుకున్నారా? ముక్కు పొడికి కానీ చెవులో కానీ? ఉన్నాయి గురూజీ, చెవులకున్నాయి, ముక్కుకుంది. ఎప్పుడు డైమండే యూజ్ చేస్తారా? అవును గురూజీ. సరే తల్లి, మీకు అనుకూలమైతే ఉంగరం వేలు, ఎడమ చెయ్యి ఉంగరం వేలు, ఎడమ చెయ్యి ఉంగరం వేలకి చిన్నగా ఒక, మీరు ఎంత ఉంటారు వెయిట్? నేను 50 ఉంటా గురూజీ. అయితే మీరు 16 సెంట్లు చాలు తల్లి, 16 సెంట్స్. ఒక 16 సెంట్లలో ఒకే ఒకటి రత్నం చేసి దాన్ని ఉంగరం వేలకి, ఎడమ చెయ్యి ఉంగరం వేలకి ధారణ చేసుకోండి. తర్వాత ప్రతి సోమవారం శివాలయంలో చెరుకు రసంతో తీసుకెళ్ళి ఇచ్చేయండి వాళ్ళు అభిషేకానికి. చెరుకు రసం తీసుకెళ్ళి ఇవ్వండి ఒక 16 వారాలు చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. అక్కడ మీరు ఎక్కడైతే ఇది చేస్తుంటారో ట్రావెల్ ఆఫీస్ ఉంటుందో అక్కడ దేవుడు ముందు 2 దీపాలు వెలిగించండి. 2 దీపాలు కూడా విప్ప నూనెతో లేదా ఆవాల నూనెతో లేదా కొబ్బరి నూనెతో, ఈ 3 నూనెలో ఏదైనా ఒక నూనెతో వెలిగిస్తూ ఉండండి. గురూజీ, అమృత్ చింత నుంచి అరుణ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, చెప్పండి మేడం. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు? నా పేరు సుధాకర్ అండి. సుధాకర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మా భార్య నా గురించే తెలుసుకోవాలని చేసింది మేడం. తప్పకుండా అండి. మీ నక్షత్రం? మా నక్షత్రము శతభిష నక్షత్రం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురూజీ. స్వామీజీ నమస్తే. స్వామీజీ, నా గురించి తెలుసుకుందామని చేశాను మేడం. ఏం పని చేస్తుంటారు మీరు? నేను అగ్రికల్చరల్ ఉంది, షాప్ ఉంది గురూజీ. ఏం షాప్ అది? అది డ్రిప్ ఇరిగేషన్ గురించి పెట్టినాం, అదే అగ్రికల్చరల్ది పెట్టినాం స్వామీజీ. అగ్రికల్చర్ రిలేటెడ్ పెట్టినారు? అవును అవును, వ్యవసాయం చేస్తుంది. ఎన్ని ఎకరాలు ఉంది పొలము? పొలం 4 ఎకరాలు ఉంది స్వామీజీ. వ్యవసాయం ఏం చేశారు? పంటల్లో పొలంలో ఏం వేశారు? ఇప్పుడు కంది పంట వేసాం స్వామీజీ. కరెక్ట్. ఓకే, కంది పంటకి వాటర్ అంతా బాగా సోర్స్ ఉందా? పడుతుంది మేడం. సోర్స్, వాటర్ సోర్స్ బాగుంది అయితే.
సరే 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 మంచిది. ఎన్నో కొడుకు మీరు మీ నాన్నకి? నేను 4వ కొడుకుని స్వామీజీ. కనిష్ట పుత్రుడు మీరే లాస్ట్ కొడుకా? అవును అవును స్వామీజీ. మీకు మగపిల్లలు? నాకు ఒక అబ్బాయి ఉన్నాడు స్వామీజీ. మంచిది. అమ్మాయి. జన్మ జాతకం అయితే బాగుంది, జాతకంలో ఎలాంటి దోషం లేదు. మీకు తెలిసినట్టు ఎప్పుడైనా మీరు సర్పహత్య చేశారా? అప్పుడు తెలియనప్పుడు ఒక పాముని చంపాను స్వామీజీ. ఇది నాగపామునా? అవునవును స్వామీజీ. ఎందుకంటే జన్మ జాతకంలో ఎక్కడో ఈ సర్పవాసన వస్తుంది, సర్పదోషం. తెలుసో తెలియకుండా సర్పహత్య చేశారు, అది బాధపడి చనిపోయింది. ఆ ఒక కర్మఫలం అనేది కాస్త వచ్చింది. అందుకే భగవంతుడు మీకు అన్నీ ఇచ్చాడు, బట్ ఏ దాంట్లోనూ వృద్ధి లేదు. ఎంత డబ్బులు వచ్చినా సరిపోదు ఇంటికి, ఏదో ఖర్చు ఉంటుంది. రాత్రి పగలు కష్టపడుతున్నారు, కానీ చెప్పుకోవడానికి అన్నీ ఉన్నాయి, చూడడానికి ఏం లేదు, అనుభవించడానికి ఏం లేదు. అవును స్వామీజీ. కష్టాలు కూడా ఉన్నాయి స్వామీజీ. కష్టాలు ఎందుకు వచ్చాయి? మనకేం తెలుసు స్వామీజీ. కర్మఫలం వల్ల. ఆ కర్మ తగ్గిపోతే కష్టాలు దూరం అయిపోతాయి. ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే జాతకం బాగుంది కాబట్టి కష్టపడతారు అని ఉంది. మీరు ఎంత కష్టపడడానికన్నా రెడీ. అయితే దానికి తగినట్టుగా ప్రతిఫలం లేదు, అది పరిస్థితి. ఆ ప్రతిఫలం వచ్చిందంటే మన జీవితంలో గెలిచిపోయాము అని అర్థం. గెలుపు అనేది వస్తుంది మీ పక్క, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. కానీ మంచి పేరు గుర్తింపు బాగుంది, మంచి పేరు చేశారు చుట్టుపక్కలంతా. అందరితో మంచి వ్యక్తిగా అనిపించుకుంటున్నారు. రాజకీయంలో మాత్రం దిగకండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, జీవితంలో రాజకీయం అని వెళ్ళకండి ఎప్పటికీ, అంతే. సరే మంచిది. తర్వాత అప్పు చేస్తే అది పెరుగుతూనే ఉంటుంది, ఎందుకో మీ చేతుల్లో. ఇబ్బందులు ఉన్నాయి కదా స్వామి, ఇబ్బందుల నుంచే అవుతుంది. అట్లా 100 రూపాయలు అప్పు చేస్తే మీకు తెలియకుండా అది 1000 రూపాయలు అయిపోతుంది. అలా పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. డబ్బులున్నా కూడా తీర్పలేరు. దాని నుంచి జాగ్రత్తగా ఉండండి. లైఫ్లో ఎవరికి షూరిటీ మాత్రం ఇవ్వకండి. మీరు ఒక ప్రతి మంగళవారం చెప్పండి. ఒకటి ఏం లేదు స్వామిజీ, నేను అదే డ్రిప్ డీలర్షిప్ కోసం ప్రయత్నం చేస్తున్నా స్వామిజీ. 1.5 year నుంచి ఇప్పటి వరకు కాలేదు స్వామిజీ. అవుతుంది, ఇప్పుడు నేను చెప్తాను, చేయండి. అందుకే అదృష్టం అనేది లేదు. ప్రతి మంగళవారం ఉదయాన్నే లేచి స్నానం చేసి ఎవరు మక్కను చూడకుండా ఆంజనేయ స్వామిని దర్శనం చేయాలి. అది దేవస్థానం వాకిలు ఓపెన్ చేయని కాకపోయినా కూడా ఉదయాన్నే లేచి స్నానం చేసి ఎవరితో మాట్లాడకుండా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. తర్వాత ప్రతి మంగళవారం తర్వాత నాగదేవతలకు పాలు పోయండి. మంగళవారం అవును. ఇలా 16 వారాలు చేస్తే కాస్త కర్మఫలము అనేది తగ్గుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పూట దగ్గరలో ఎక్కడైనా లక్ష్మీ వెంకటేశ్వర, లక్ష్మీనారాయణ, మహాలక్ష్మి అమ్మవారు ఉంటే అటు 2 నెయ్యి దీపాలు వెలిగించండి ప్రతి శుక్రవారం సాయంత్రం పూట. తర్వాత 16 వారాలు ఈ 2 చాలు. రోజు ఇంట్లో ఉదయము సాయంత్రం హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉండండి. మీకు ఎప్పుడైనా ముందరికి అనుకూలమైతే చక్కగా అంత మంచి జరిగిన తర్వాత ఒక గోదానం చేసేయండి. గోవు ఇంత మీరు చక్కగా చేశారంటే మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలు రోజు రోజుకి కర్మఫలాలు తగ్గి జీవితంలో త్వరగా మీకు ఏదైతే బిజినెస్ అనుకో అది డెవలప్మెంట్ అవుతుంది, వ్యవసాయం కూడా డెవలప్మెంట్ అవుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం గురించి చెప్పండి స్వామి. ఆరోగ్యం మీకు డైజెషన్ ప్రాబ్లం ఉంది, బ్యాక్ పెయిన్ ఉంది, ఇంత తప్పితే మేజర్ ఇంకేం లేదు. ఆ 2 అది కూడా సరిపోతుంది. నేను చెప్పించేయండి, మీకు అన్ని శుభం జరుగుతాయి. ఇక ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుంది. నమస్తే. సుధాకర్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి స్త్రీలు ఏ విధంగా పూజించుకోవాలి? ఇక ఈ ఆయుధ పూజలో విశేషంగా స్త్రీలు అన్ని ఆయుధాలకి పూజించచ్చా? నిజంగా ఏం చెప్తుందంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్త్రీలు పురుషులు వాళ్ళ అనుకూలం తగ్గట్టుగా పూజిస్తూ ఉంటారు.